ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన నిర్ణయం తీసుకునేదాకా వేచి చూద్దామని అన్నారు. ఆయన అదాని విషయంలో రాహుల్ గాంధీ మాటే తమ మాట అని, ఆయన చెప్పిందే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి గౌతమ్ అదాని ఇష్యూ పైన ఒక్కసారి మనం మాట్లాడదాం. మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్. సో ముఖ్యంగా మీరేమో ఒక వర్షం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఇంకోటి చెప్తున్నారు, బీజేపీ ఒక వర్షం చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మొత్తం అదాని ఇష్యూలో? రాహుల్ గాంధీ గారు ఏ వర్షంతో చెప్తున్నారో అదే వర్షన్ రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు చెప్తారు. మా లైన్ క్లియర్. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏదైనా వ్యక్తిపరంగా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బట్ వ్యాపారంలో వాళ్ళు చట్టరీత్యా వ్యాపారం చేస్తే మాకే ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. కానీ కొన్ని రంగాల్లో కొన్ని చోట్ల అదాని అనే వ్యక్తి చట్టానికి తూట్లు పొడిచి విచ్చలవిడిగా ఓవర్ ప్రైజింగ్ చేసుకొని కోల్ వ్యాపారంలో కావచ్చు, సోలార్ డిస్కౌంట్స్ పర్చేజింగ్ కావచ్చు, కొంతమందికి డబ్బు ఇచ్చినారు, తద్వారా ఓవర్ ప్రైజ్లో డిస్కౌంట్లు కొన్నారు, తద్వారా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి దీని మీద జేపీసీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా ఉద్దేశం కూడా ఎవరైనా వ్యాపారము విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా, ఎవరైనా విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ ప్రకారం చేసుకోవడం మనకు అబ్జెక్షన్ లేదు. అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా పిల్లలు కావచ్చు. కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడే కదా ఇబ్బందులు వచ్చాయి. కొన్ని చోట్ల వారు చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారాలు చేసినారు కాబట్టి దాని మీద జేపీ చేసి నిజ నిజాలు తేల్చమంటా ఉన్నాడు. ఇవాళ అదాని గారిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. అంటే సార్ ముఖ్యంగా ఇంతటి అవినీతి మన దేశంలో గుర్తించకుండా ఏదో పక్కన అగ్రరాజ్యంలో గుర్తించడం ఎలా చూస్తున్నారు? అంటే బీజేపీ చేతగాని దానం 100% 10 ఏళ్ళుగా మోడీ యొక్క లోపభూయిష్ట విధానం వల్ల, మోడీకి అదాని మీద అపారమైన ప్రేమాభిమానులు ఉండడం వల్ల వారిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినారు. వాళ్ళు తప్పులు చేసినా వారు బయట పెట్టకుండా దాస్తూ వచ్చినారు. దానికోసమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి వస్తుంది. వేరే దేశస్తులు వచ్చి మన దేశంలో జరుగుతున్న అవినీతిని ప్రతిబింబించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఇప్పటికైనా మోడీ గారు గుర్తెరిగి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. దానిలో ఎక్కడెక్కడ ఆయన తప్పులు చేస్తే అక్కడక్కడ శిక్షలు జరగాలి. అదే మా ఉద్దేశం. సార్ కేటీఆర్ లాంటి వాళ్ళు చాలా బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఫైట్ చేస్తుంటే అదానితో, ఇక్కడ మీరేమో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఫ్రెండ్షిప్ అనేది తప్పు. మేము ఇంతవరకు ఒక గజం భూమి కూడా అదానికి ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన 11 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఇంచు భూమి కూడా వారికి ఇవ్వలేదు. దావోస్లో జరిగిన ఒప్పందం 45-50 కోట్లు రకరకాల కంపెనీతో జరిగినాయి. దాంట్లో ఒక చిన్న అగ్రిమెంట్ జరగవచ్చు అదానితో. అది కూడా విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ముందుకు పోతుంది. అంతే కదా, చట్టరీత్యా ఉంటేనే ముందుకు పోతుంది, చట్టరీత్యా లేకుండా ఆగిపోతుంది. అది అందరికీ తెలిసిన వాస్తవం. మా ప్రభుత్వము, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారి లైనే మా లైను. సార్ చివరిగా ఇందాక షర్మిల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెలంగాణలో కూడా అదానిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు, ఎలా చూస్తారు? ఇవన్నీ కూడా జేపీసీ, ప్రధానమంత్రి గారు జేపీసీ చేసి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అన్ని నిర్ణయాలు తీసుకుందాం. సార్ లాస్ట్ హైకోర్టు ఇచ్చిన కామెంట్స్ ఎలా చూస్తున్నారు ఈ ఎమ్మెల్యేల గురించి? హైకోర్టు ఇచ్చిన కామెంట్ కొత్త ఏమి కాదు. చట్టం చేసినప్పుడు కేంద్రంలో దాంట్లోనే పొందుపరిచి ఉన్నటువంటి అంశం ఏంటంటే, అంతిమ నిర్ణయం స్పీకర్ తీసుకుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం స్పీకర్కి ఆ అధికారం ఇస్తూ ఆ చట్టం చేయబడింది. దానిలో బాగానే వాళ్ళు హైకోర్టు ఇచ్చిండొచ్చు. సో స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం వరకు వెయిట్ చేద్దాం. విజయోత్సవాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ముందుకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి విజయోత్సవాలు. నేను కార్యకర్త చెప్పినట్టు ప్రతి గ్రామంలో కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. సో మొత్తానికి ఇది కేటీఆర్ కానివ్వండి, మిగతా బీజేపీ నాయకులు ఎవరైతే చెప్తున్నారో అదంతా కూడా కేవలం అబద్ధం మాత్రమే. రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో అదే స్టాండ్ మీద తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉండబోతుంది. మరొక వైపు ఏదైతే రాబోతున్నటువంటి విజయోత్సవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఘనంగా చేస్తామని అయితే చెప్తున్నారు. మరొక వైపు నిజంగా అదాని తప్పు చేశాడని తెలిస్తే మాత్రం అదానిని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి మేము కూడా రెడీ అయిన అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి.